కర్నూలు జిల్లా ఆలూరులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు భారీగా తరలివచ్చారు. ఆలూరు వైఎస్ఆర్సీపీ టికెట్ను మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. కొత్త వారికి టికెట్ కేటాయిస్తే పోటీ చేసే అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 3 పర్యాయాలు ఆలూరు నుంచి పోటీ చేసిన వ్యక్తి గుమ్మనూరు జయరాం 2 సార్లు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టారని అన్నారు. బీసీ నేతగా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి జయరాం కృషి చేశారు. గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచన చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలూరు టికెట్ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకుని కార్యకర్తలతో ఉన్న టెన్షన్కు తెరదింపాలని కోరారు. కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే పార్టీ అధిష్టానం రోజుకోరు పేరు చెబుతూ ఈ రోజు ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నందుకు కార్యకర్తలంతా కూడా ఏమిటి పరిస్థితి, దీని గురించి తాడాపేటో తెలుసుకున్నాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామం నుంచి కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు ఈరోజు ఆలూరు వెనుకబడి రావడం జరిగింది. మరి జయరామన్ గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి. మరి రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. మరి మూడోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. మరి గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఎంతో మంది కార్యకర్తలని పేరు పెట్టి పిలిచే ఏకైక వ్యక్తి జయరామన్న గారు. మరి ఆయన ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కానీ, మంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ ఈ 6 మండలాల్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పరిపాలన సాగుతుంది. మరి అటువంటి వ్యక్తిని కాదని వేరే కొత్త వ్యక్తిని ఈరోజు పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలకు అండగా ఉన్న వ్యక్తి మరి జయరామన్న. మరి అలాంటి వ్యక్తిని కాదని ఈరోజు వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి వస్తే ఈ ఆలూరులో వైసీపీ ఓటమి పాలయ్యే పరిస్థితి ఉంది. అధిష్టానం ఎప్పుడైనా దాన్ని గ్రహించి ఆయన ఎంట ఉంటాము, ఖచ్చితంగా ఆయన ఎంట నడుస్తాము, ఆయన బాటలో నడుస్తామని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మేము జయరామన్నకి టికెట్ ఇవ్వలేదని పరిస్థితిలోన ఖచ్చితంగా అధిష్టానం ఖచ్చితంగా జయరామన్నకి న్యాయం చేస్తారని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన్ని టికెట్ ఇస్తే మొదటి గుర్తుగా, మొదటి బహుమతిగా అందరి కొద్ది మెజార్టీగా మేము ఖచ్చితంగా అందిస్తామని చెప్పి మేము ఈ సభకు తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నిలబడాలన్నా, వైఎస్ఆర్ జెండా ఆలూరులో ఎగరాలన్నా జయరామన్నకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జయరామన్నకి టికెట్